హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం గుజరాత్ టైటన్స్ ఆప్షన్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ముందుగా గుజరాత్ టైటన్స్ రిటైన్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే 5 ప్లేయర్స్ రిటైన్ చేశారు. శుభ్మన్ గిల్ కెప్టెన్ అండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్, సాయి సుదర్శన్ టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, అండ్ ముగ్గురు ఆల్రౌండర్స్ రషీద్ ఖాన్, రాహుల్ టెవాటియా అండ్ షారుఖ్ ఖాన్. సో వీళ్ళు 5 ప్లేయర్స్ ని రిటైన్ చేశారు అండ్ 1 ఆర్టీఎం యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ద టూ క్యాప్ట్ ప్లేయర్ ని ఆర్టీఎం యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ 5 ప్లేయర్స్ కాకుండా మనం ప్లేయింగ్ 11 కన్సిడర్ చేసుకుంటే మిగిలిన 6 ప్లేయర్స్ ఎవరు, ఎలాంటి రోల్స్ ఉన్న ప్లేయర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో వీళ్ళకి ఒక ఓపెనర్ అయితే కావాలి. శుభ్మన్ గిల్ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ వన్ మోర్ ఓపెనర్ లాస్ట్ టైం వృద్ధిమాన్ సాహా చేశాడు. బట్ ఈసారి దే డోంట్ గో ఫర్ వృద్ధిమాన్ సాహా, దే మైట్ గో ఫర్ ఎనీ అదర్ లెఫ్ట్ హ్యాండర్ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఓవర్సీస్ ఆర్ ఇండియన్. ఒక ఒక బ్యాట్స్మెన్, ఒక ఓపెనర్ అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ దట్టు వీళ్ళకి వికెట్ కీపర్ ఎవరు రిటైన్ చేసుకోలేదు కాబట్టి ఆ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ కూడా అయి ఉండొచ్చు. సమ్మన్ లైక్ క్వింటన్ డికాక్ ఆర్ ఎనీ అదర్ ప్లేయర్, ఇషాన్ కిషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఏదైనా ఒక లెఫ్ట్ హ్యాండింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ ఎక్స్ప్లోజివ్ టు. సో ఓపెనర్స్ కాకుండా తర్వాత ఒక ఆల్రౌండర్ అయితే వీళ్ళకి కావాలి. వీళ్ళకి 3 ఆల్రౌండర్స్ గా పేపర్ మీద చూపించినా కూడా రాహుల్ టెవాటియా అండ్ షారుఖ్ ఖాన్ ఆర్ బోత్ పార్ట్ టైమ్ ఆల్రౌండర్స్. 4 ఓవర్స్ బౌల్ చేస్తారా అంటే నో. సో మేబీ 1 or 2 ఓవర్స్ అక్కడ ఇక్కడ. రషీద్ ఖాన్ డెఫినెట్లీ 4 ఓవర్స్ వేస్తాడు కాబట్టి 1 మోర్ ఆల్రౌండర్ ఉంటే ఇట్ విల్ బి గుడ్. ఈవెన్ ఒక ఒక ఆల్రౌండర్ బ్యాడ్ డే ఉన్నా మేబీ రాహుల్ టెవాటియా ఆర్ షారుఖ్ ఖాన్ కెన్ చిప్ ఇన్ అండ్ బౌల్ ఫ్యూ ఓవర్స్ అలా. బౌలర్స్ విషయానికి వస్తే వీళ్ళు ఎవరిని రిటైన్ చేసుకోలేదు రషీద్ ఖాన్ ని తప్ప. బట్ రషీద్ ఖాన్ 4 ఓవర్స్ వేసినా హీ కమ్ అండర్ ఆల్రౌండర్ కేటగిరీ. సో ఆల్ ఇన్ బౌలర్ కావాలంటే వీళ్ళకి ఖచ్చితంగా 4 బౌలర్స్ కావాలి. అందులో 3 పేసర్స్, ఒక స్పిన్నర్ ఉంటే బెటర్. సో ఆల్రెడీ వీళ్ళకి రషీద్ ఖాన్ స్పిన్నరే అండ్ రాహుల్ టెవాటియా అండ్ షారుఖ్ ఖాన్ కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్సే. సో వీళ్ళకి కావాల్సిన 4 బౌలర్స్ లో ఒక స్పిన్నర్ ఉంటే సరిపోతుంది. మేబీ లెఫ్ట్ ఆర్మ్ అయితే ఇంకా బాగుంటుంది బికాస్ ఆల్ రషీద్, రాహుల్ అండ్ షారుఖ్ ఆర్ 3 రైట్ హ్యాండ్ స్పిన్నర్స్. Rashid and Rahul being leg spinners and Shahrukh being an off spinner. సో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయితే చాలా బాగుంటుంది. ఆఫ్ స్పిన్నర్ అయితే సమ్వన్ లైక్ కృణాల్ పాండ్యా ఆర్ షహబాజ్ అహ్మద్ ఆర్ ఎనీవన్ ఆర్ ఈవెన్ ఓవర్సీస్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయితే బాగుంటుంది. పేసర్స్ వీళ్ళు ఖచ్చితంగా కావాలి. ఒక్కో పేసర్ కూడా లేదు కాబట్టి ఐ థింక్ మోస్ట్లీ దే విల్ గో ఫర్ ఆర్టీఎం ఫర్ మొహమ్మద్ షమి. ఎందుకంటే షమీని లూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఏ టీం తీసుకోదు. సో జీటీ హ్యాస్ టు గో ఫర్ ఆర్టీఎం, హ్యాస్ టు యూజ్ ఆర్టీఎం ఫర్ మొహమ్మద్ షమి. ఒకవేళ ఆర్టీఎం లో కూడా రాకపోతే మేబీ ఎనీ అదర్ 3 పేసర్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ పేసర్స్ అయితే వీళ్ళకి ఉంటే బెటర్. మిక్స్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ పేసర్స్. Yeah, this is what GT should look like. Look the roles of players to go into the auction. సో ప్లేయింగ్ 11 కన్సిడర్ చేసుకుంటే ముందుగా మనం అనుకున్నట్టు మార్కీ లిస్ట్ లో ఉన్న 12 ప్లేయర్స్ లో ఏ ప్లేయర్స్ కి జీటీ ఎక్కువ అమౌంట్ కి వెళ్ళొచ్చు. మోస్ట్లీ బౌలర్స్ కంప్లీట్లీ ఉన్న 12 ప్లేయర్స్ లో 5 ఆల్ ఇన్ బౌలర్స్ పేసర్స్ ఉన్నారు. ఈ 5 బౌలర్స్ కి ఖచ్చితంగా జీటీ బిడ్ చేస్తుంది. అందులో ఒకటి మొహమ్మద్ షమి. దే కెన్ యూజ్ ఆర్టీఎం ఆర్ ఇఫ్ నాట్ ఆర్టీఎం దే కెన్ ట్రై టు బై బ్యాక్ హిమ్ విత్ హౌ మచ్ అమౌంట్ దే వాంట్. అది కాకుండా దే కెన్ గో ఫర్ రబాడా, అర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్ అండ్ మొహమ్మద్ సిరాజ్. ఈ 4 బౌలర్స్ కి కూడా జీటీ వెళ్ళొచ్చు. సో జీటీ ఆల్రెడీ నీడ్ 3 పేసర్స్. సో మొహమ్మద్ షమి వచ్చినా కూడా ఇంకో 2 పేసర్స్ కి మీరు మార్కీ లిస్ట్ నుంచి వెళ్ళొచ్చు. సో అట్లీస్ట్ 1 అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకొకటి మేబీ
తక్కువ ప్రైస్ కి దొరికే పేసర్స్ తీసుకోవచ్చు. బట్ మార్కే లిస్ట్ లో ఖచ్చితంగా మొహమ్మద్ షమీతో పాటు ఇంకొక పేసర్ కి జీటీ ఖచ్చితంగా వెళ్ళాలి. స్పిన్ అనేది మార్కే లిస్ట్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు, బికాజ్ హెవీ ప్రైస్ వెళ్ళిపోతారు మార్కే లిస్ట్ వల్ల. అంత వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ వర్డ్ క్లాస్ స్పిన్నర్ ఇన్ రషీద్ ఖాన్. సో మేబీ వన్ మోర్ మీడియం పర్స్ లేదా లో పర్స్ లో ఉండే ప్లేయర్స్ అయితే మోస్ట్లీ GTకి సెట్ అవుతాయి. So this is how GT has to go with the auction and will go. Thank you.